హాయ్ నమస్తే అండి. సార్ వచ్చేసి బ్యాక్ పెయిన్తో అదేవిధంగా తుంటి భాగంలో నొప్పితో రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్కు ట్రీట్మెంట్ ఇచ్చాము లాస్ట్ వీక్. ఎలా ఉందని సార్ మాట్లాడిద్దాం. అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఎంతమందికి ఉపయోగపడుతుంది, అసలు ఈ సమాజంలో ఈ ట్రీట్మెంట్ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి సార్ మాటలో ఈ ట్రీట్మెంట్ గురించి అదేవిధంగా సార్కు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటారండి. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఒకసారి? మీ పేరు? నా పేరు ఇబ్రాహిం సార్. ఇది నాకు ఒక 3 months 4 months నుంచి ఉంది సార్. ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర అందరి దగ్గర విజిట్ చేసిన, ఎవరైనా సరే తాత్కాలికమే. వాళ్ళు చేసేది ఏం చేస్తారంటే మెడిసిన్స్ రాసిస్తారు. ఆ టైంకి ఏమవుతుందంటే పెయిన్ కిల్ అయిపోతుంది, దాని ఎఫెక్ట్ తక్కువ అయిపోయినాక మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది తిని 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 ఆఖరి కిడ్నీ దెబ్బ తింటాయి అన్న భయం నాతో లోపల స్టార్ట్ అయింది. దీనికి బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మా ఫ్రెండ్ ఉన్నాడు రాబర్ట్ అని, ఆయన ఏం చెప్పాడంటే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయి, నథింగ్ విల్ హ్యాపెన్. ఎంత తక్కువ ఖర్చులో బెస్ట్ ట్రీట్మెంట్ నీకు అవసరమైతే వెళ్ళు అని చెప్పారు. వచ్చాను, జస్ట్ 600 రూపీస్ పే చేశాను. పే చేసి ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎగ్జాక్ట్ అయిపోయినారు సార్. నైట్ 7:30 అవుతుంది, అయినా సరే పేషెంట్స్తో ఫస్ట్ డే వచ్చాను. నాకు తెలియదు ఫస్ట్ రావాలని. పేషెంట్స్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు బయట. ఏ పేషెంట్ని అడిగినా నాకు ఆల్రెడీ పోయినా నాకు చాలా మంచిగా అయిందని చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ ఒక్క రివ్యూ కూడా ఇట్లా కావడం లేదు. 7:30 వరకు ఈరోజు ఏమైనా సరే చేపించుకొని పోవాలని మార్నింగ్ 11:30కి వచ్చిన నైట్ 7:30 వరకు వెయిట్ చేయాలి. చూద్దాం మనం కూడా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా ఏముంటుంది అనేది మనం కూడా తెలుసుకోవాలని 7:30 వరకు వెయిట్ చేసినాక మీరు చేసిండ్రు. మొత్తం ఏంది ప్రాబ్లం అనేది తెలుసుకొని దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి, మీకు 600 ఎంత పెయిన్ వచ్చినా సరే మీకు ఏ రిలీఫ్తో పాటు మీకు జస్ట్ 600 కాదు, 600 ఇచ్చి చేసిన సార్. మీరు చేసినాక నేను ఇంటికి వెళ్ళినాక ఫ్రెష్ అప్ అయినా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉన్నాను, షవర్ చేసుకొని పండుకున్న 4 hours తర్వాత లేచిన, బాడీ ఎక్దమ్ రిలాక్స్. నేను అంటే 8 o'clockకి పండుకుంటే నైట్ 11కి లేచిన, 11కి వెళ్ళి తిన్నాక నాకు ఎంత రిలాక్స్ ఫీల్ ఉందంటే 8 daysలో సెకండ్ సిట్టింగ్ నాది. సెకండ్ సిట్టింగ్లో 70% పెయిన్ రెడ్యూస్ అయిపోయింది నాది. తుంటి పెయిన్ ఇది, ఈ పెయిన్ ప్లస్ బ్యాక్ పెయిన్ ఉంది, ఇది పైన కొంచెం ఉంది అది పెయిన్, అది కూడా నెక్స్ట్ మీరు సిట్టింగ్లో తీసేస్తారు. నా కాన్ఫిడెంట్ ఈ రోజే తక్కువ అవుతుంది, అది నాకు ఫీల్ కానీ నైట్ కావచ్చు నాది అయిపోతుంది. ఇంకొక 2 సిట్టింగ్స్లో ఓకే జస్ట్ మీరు ఇట్లా చేసి పంపించేస్తున్నారు. ఇది ఏంటంటే చాలా తక్కువ ఖర్చులో మీరు మెడిసిన్స్ వేసుకొని కిడ్నీలు ఖరాబ్ చేసుకునే కన్నా ఒక 600 రూపీస్లో మంచిగా వస్తాయి. ఏ పెయిన్ అయినా సరే బాడీలో, చేతిలో ఉండని, మెడ భాగంలో ఉండని, ఏ బాడీ పెయిన్స్ అయినా సరే సార్ రిలాక్స్ చేస్తారు. 100% మీకు క్యూర్ కావాలి, పెయిన్ మొత్తం మెడిసిన్స్ లేకుండా పోవాలంటే సార్ దగ్గరికి రండి. ఇది నాది రిక్వెస్ట్ మీ అందరికి. సార్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకున్నాను. ఎందుకంటే బయట మెడిసిన్స్ వాడినంత సేపే తక్కువ ఉంటుందంటే, మెడిసిన్స్ అయిపోగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుందంటే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. జస్ట్ అలైన్మెంట్ ఈ విధంగా చేంజ్ అవ్వడం ద్వారా మనం మెడిసిన్ చేసుకుంటే ఇది పైకి వచ్చింది కదా, ఈ పైకి వచ్చింది ఇలాగే ఉంటుంది. మళ్ళీ డోస్ అయిపోగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే ఈ అలైన్మెంట్ మనం లోపలికి సెట్ చేస్తాం. సెట్ చేయడం ద్వారా కంప్లీట్ నొప్పి తగ్గి. ఎలా సెట్ చేస్తామంటే ఇది కూడా ఏం చేస్తారంటే ఇలా ఉన్నదాన్ని ఇలా గుంజి ఇడిచి పెడితే ఇది ఇట్లా కూర్చుంటుంది. సార్ చేసేది ఎలాగంటే మేడకి ఇట్లా టవల్ వేసి ఇట్లా గుంజేసి ఇట్లా ఇడిచి పెడితే, ఎలాస్టిక్ ఎలా గుంజి ఎలా ఇడిచి పెడతారో అలా సెట్ అయిపోతుంది. ఇలా ఉన్నది ఇలా తీసి ఇలా సెట్ చేసేస్తారు. బెస్ట్ ట్రీట్మెంట్ సార్. చూసారు కదా సార్ ఎక్స్పీరియన్స్ మీకు కరెక్ట్ కళ్ళగా చూపిస్తున్నారు. ఇలా ఉండేది ఇలా అయిపోతుంది. ఖచ్చితంగా రండి, ఒక్క సెట్టింగ్ ప్రయత్నం చేయండి. సార్ మిత్రులు చెప్పినట్టు ఎవరో మిత్రులు చెప్పారంట ఒక సెట్టింగ్ ట్రై చేయమన్నారంట. మీకు కూడా సార్ చెప్పేది ఒక్క సెట్టింగ్ ట్రై చేయండి. మళ్ళీ పేషెన్సీతో రండి. మీరు తొందరగా వచ్చి సార్ అర్జెంట్ కావాలంటే ఏది బ్యాంక్లో మనం ఎక్కడ పోయినా వెయిట్ చేయాల్సిందే. కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బయట కూర్చుంటే కూడా దరూరు నుంచి వచ్చిండ్రు, గద్వాల నుంచి వచ్చిండ్రు 2 పేషెంట్స్. వాళ్ళ అంత మార్నింగ్ 9:30కి వచ్చినాం సార్ మేము అంటే, ఇప్పుడు కూడా 1:30 అవుతుంది. అందరు పేషెన్సీతోనే ఉండాలి. వచ్చి ఉడుకులాట అట్లా కాదు, నిదానంగా చేపించుకొని హ్యాపీగా వెళ్ళండి. హ్యాపీగా ఫీల్ కాండి, పాజిటివ్ థింకింగ్ తో రండి. మనకు తక్కువ అవుతుంది అనే థింక్ తోనే రావాలి. మనం వచ్చి ఇబ్బంది పడకుండా అట్లా ఏం లేదు. చాలా బెస్ట్ ట్రీట్మెంట్. రైట్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అందరు షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడే వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.